సంబంధాలని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అది అసలు ఉండకూడదండి. 100% ఉండకూడదు. కానీ మన ఈ భారతదేశంకి వచ్చేటప్పటికి, ముఖ్యంగా మన రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అది కామన్. అది మినిమం తక్కువ 50% మంది నాయకులకి అఫైర్లు, సెకండ్ సెటప్లు, థర్డ్ సెటప్లు, ఫోర్త్ సెటప్లు. ఎవడు ఎక్కువ మంది సంబంధాలు పెట్టుకుంటాడు అంత పోటుగాడు, అంత మగోడు అన్నట్టు బిల్డప్. ఏమంటారు, మన 3వ క్యాండిడేట్ ఉంది, 2వ క్యాండిడేట్ ఉంది, ఇలాగుంది పరిస్థితి. ఇంత దాదాపు దిగ్గ జరిపోతున్నావు ఏంటండి? చూసే కోణంలో కూడా, పార్టీ కోణం చూసి తప్పు చేస్తారు బాబు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదని చెప్పకపోతే రేపు పొద్దున మన పిల్లలు ఏమి నేర్చుకుంటారు, భావితరాలు ఏమి నేర్చుకుంటాయి? రేపు పొద్దున్నే మిగతా ఆడోళ్ళు లక్ష్మి చేసింది కదా తప్పు కాదు, చాలా మంది సపోర్ట్ చేసుకెళ్తున్నారు ఆవిడకి, నేను అలా చేసిన తప్పు కాదని మిగతా ఆడవాళ్ళు కూడా అనుకుంటే, కిరణ్ రాయల్ గారిని ఎవరైతే సపోర్ట్ చేసుకుంటున్నారు, అబ్బాయి కాదట ఆవిడ క్రిమినల్ అట, కిరణ్ రాయల్ గారు చేసింది తప్పు కాదు, ఎప్పుడు అయిపోయిందట అని సపోర్ట్ చేసేవాళ్ళు మీ ఇంట్లో లేకపోతే మీ అల్లుడో లేకపోతే మీ అబ్బాయో మీ కోడలకో లేకపోతే కూతురుకో అన్యాయం చేసి ఇలా చేసి అలా సపోర్ట్ చేస్తారా? తప్పు చేసిన వాళ్ళు తప్పని చెప్పండి బాబు. స్వామి, సమాజం విలువలు, ఇక్కడ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఆ కట్టుబాట్ల ప్రకారం ఉండండి, అలా బ్రతకండి. లేదు అలా బ్రతకలేదు కదా, తప్పు చేసింది ఈవిడ, చట్ట ప్రకారం శిక్ష పడాలా, ఈయన తప్పు చేశాడు, ఈయనకి చట్ట ప్రకారం శిక్ష పడాలి. అది లేదు ఇది లేకుండా 2 గ్రూపులు గడిపోవటం, 2 పార్టీలు గడిపోవటం, ఇతను మీద బొరుజు జల్లేవాళ్ళు కొంతమంది, ఆవిడ మీద బొరుజు జల్లేవాళ్ళు, ఇలా వద్దండి.